ఈ వీడియో చూసే ముందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఏఆర్ ఆటోమోటివ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అండ్ న్యూస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈ వీడియోలో ద జపానీస్ ఆటోమేకర్ ద బెస్ట్ బడ్జెట్ విత్ లాట్స్ ఆఫ్ అవార్డ్స్ ద కాంపాక్ట్ ఎంపీవీ 2013 4th ఎడిషన్ టయోటా ఇన్నోవా వి వేరియంట్ 2004లో మనకి ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ చేశారు. 2007లో సెకండ్ ఎడిషన్, 2008లో థర్డ్ ఎడిషన్, 2013లో 4th ఎడిషన్ రిలీజ్ చేశారు. బట్ ఫస్ట్ ఎడిషన్కి 4th ఎడిషన్కి డిఫరెన్స్ ఏముంది? మనకు ఫస్ట్ అండ్ 4th ఎడిషన్లో కార్ని రీడిజైన్ ఇచ్చారు విత్ మోర్ స్పెసిఫికేషన్స్. 4th ఎడిషన్లో లార్జ్ క్రోమ్ గార్నిష్ గ్రిల్ ఇచ్చారు, ఫ్రంట్ డిజైన్ అండ్ రీడిజైన్ బంపర్స్ ఇచ్చారు అండ్ న్యూ క్రోమ్ గార్నిష్ టెయిల్ గేట్, న్యూ టైర్ డిజైన్ అండ్ క్రోమ్ స్టీరింగ్ వీల్ డిజైన్ ఇచ్చారు. మనకి ఫస్ట్ ఎడిషన్లో జీ అండ్ విఎక్స్ వేరియంట్ ఇచ్చారు. 4th ఎడిషన్లో మనకి జీఎక్స్, విఎక్స్ అండ్ జెడ్ఎక్స్ వేరియేషన్ ఇచ్చారు. జెడ్ఎక్స్లో మనకి ఇంకా మోర్ పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు విత్ క్రూజ్ కంట్రోల్ ఇవ్వలేదు, అదొక డిసడ్వాంటేజ్ ఉంది జెడ్ఎక్స్ వేరియంట్లో. బట్ 2016లో మనకి సెకండ్ జనరేషన్ ఇన్నోవా క్రిస్టా రిలీజ్ చేశారు. మనకి 2004 మనం ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే BS4 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ 2KD FTV సిరీస్ విత్ ఇంటర్కూలర్ టర్బో చార్జర్ ఇచ్చారు. 4 ఇన్లైన్ సిలిండర్ 16 వాల్వ్ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ ఇచ్చారు విత్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చారు, పెట్రోల్ ఇంజన్. అది ఓన్లీ 2.0 లీటర్ పెట్రోల్ అండ్ 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు. 2 TR FE సిరీస్లో ఇచ్చారు. BS4 కంప్లైంట్లో కూడా ఉంది. మనకి టైర్ సైజ్ చూసుకుంటే 205/65 R15 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ సస్పెన్షన్ డబుల్ విష్ బోన్ ఇచ్చారు అండ్ వెంటిలేటెడ్ డిస్క్ ఇచ్చారు. మనకి రేర్ సస్పెన్షన్ 4 లింక్ విత్ లాటరల్ రాడ్ ఇచ్చారు. డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు విత్ సేమ్ టైర్ సైజ్ ఇచ్చారు, 205/65 R15 ఇంచెస్. మనకి 300 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇచ్చారు. ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ MUVలో మనకి ఎర్టిగాలో 300 లీటర్స్ ఇవ్వలేదు. కొంచెం మనకి రేర్ సీట్ కంఫర్ట్ చూసుకున్నా కానీ లెగ్ రూమ్ అండ్ యాంపిల్ రూమ్ మనకి చాలా బెటర్గా ఉంది. అండ్ మనకి నీ రూమ్ చూసుకున్నా కానీ చాలా డిస్టెన్స్ కూడా ఉంది అండ్ కంఫర్ట్నెస్ కూడా చాలా బెటర్గా ఉంది. మనకి సీట్ కంఫర్ట్ చూసుకున్నా కానీ కంఫర్టబుల్ చాలా బెటర్గా ఉంది. మనకి రేర్ సీట్ రెక్లైన్ కూడా చేసుకోవచ్చు, చూడొచ్చు మీరు. మనకి రేర్ సీట్ రెక్లైన్ కూడా చేసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంది. అండ్ మనకి అడ్జస్టబుల్ కూడా ఇచ్చారు. ఫ్రంట్కి బ్యాక్ సీట్కి ఏమన్నా లెగ్ రూమ్ సరిపోకపోతే మనకి ఫ్రంట్ మూవ్ చేసుకునేటట్టు కూడా మనకి మూవ్ లివర్ కూడా ఇచ్చారు. మనకి థర్డ్ రోలో కూర్చున్నా కానీ అంత కంఫర్ట్ లేదు, ఓన్లీ 4 feet వరకు మనకి మెయింటైన్ చేయగలుగుతాం. మనకి ఒకవేళ 5 feet వరకు వాళ్ళు కూర్చోవాలనుకున్నా కానీ మనకి దీని అడ్జస్టబుల్ ఉంది, దాన్ని ఫ్రంట్కి మూవ్ చేసి దాంట్లో ఈజీగా కూర్చోవచ్చు. కానీ లాస్ట్ సీట్లో 3 members అయితే పర్టికులర్గా కూర్చోగలుగుతాం, అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మనకి రేర్ సీట్లో చూసుకున్నా కానీ రూఫ్ AC వెంట్స్ ఇచ్చారు విత్ మాన్యువల్ కంట్రోలింగ్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ డోర్లో 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ బుక్ షెల్ఫ్, 1 స్పీకర్ కూడా ఇచ్చారు అండ్ 4 పవర్ విండోస్ లాక్, డోర్ అన్లాక్ అండ్ లాక్ బటన్ కూడా ఇచ్చారు విత్ సిల్వర్ క్రోమ్లో డోర్ లిడ్ ఓపెనర్ కూడా ఇచ్చారు. అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్కి ఇన్సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఇచ్చారు అండ్ సెక్యూరిటీ అలారం బటన్ ఇచ్చారు అండ్ హెడ్ ల్యాంప్ లెవెలర్ కూడా ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇల్యూమినేషన్ లెవెలర్ కూడా ఇచ్చారు. మనకి V వేరియంట్లో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఇచ్చారు. వాల్యూమ్ మోడ్, అప్ ఫోల్డర్ అండ్ డౌన్ ఫోల్డర్. మనకి స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా బెస్ట్గా ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో RPM, స్పీడోమీటర్, ఫారెన్హీట్, ఫ్యూయల్ లెవెలర్ కూడా మొత్తం ఎనలాగ్లో ఇచ్చారు. టాకోమీటర్ ఒకటి మనకి కిలోమీటర్ రేంజ్ ట్రిప్ మీటర్ చూపిస్తుంది. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో
రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది, అదొక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. విత్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొత్తం మనకి టచ్ స్క్రీన్ ఉంటుంది. 6 ఇంచ్ టచ్ స్క్రీన్ విత్ వాల్యూమ్ ట్యూన్ కంట్రోల్స్ ఉన్నాయి. కింద చూసుకుంటే మనకి హజార్డస్ లైట్ అండ్ రేర్ డెమిస్టర్ డీఫాగర్ ఉంది. ఆటో ఏసీ ఉంది మనకి. అండ్ 12 వోల్టేజ్ పవర్ సాకెట్ యాక్సెసరీస్ 2 సాకెట్స్ ఇచ్చారు. మనకి ఎక్స్ట్రా ఏమన్నా పెట్టుకోవాలన్నా కానీ బటన్స్ కూడా ఇచ్చారు. గేర్ రాడ్ లెదర్ ర్యాపింగ్ కవర్ కూడా ఇచ్చారు బ్లాక్ కలర్లో. అండ్ మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చారు 2, మొత్తం బ్లాక్ కలర్లో ఇచ్చారు. మనకి సెంటర్ ఆమ్రెస్ట్ చూసుకున్నా కానీ బ్లాక్ కలర్లో ఇచ్చారు విత్ స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా స్టోరేజ్ వరకు చేసుకోవచ్చు, మనం 2 లీటర్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం స్టోరేజ్ బాక్స్. ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ మనకి మాన్యువల్ కంట్రోల్లో ఇచ్చారు, డే అండ్ నైట్ విజన్. బట్ నైట్ విజన్ మాత్రం క్లారిటీలో కనిపిస్తుంది. డ్రైవర్ సైడ్ సన్ వైజర్ ఇచ్చారు విత్ టికెట్ హోల్డర్ ఇచ్చారు. కో ప్యాసింజర్ సైడ్కి మనకి సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్ కూడా ఇచ్చారు. మనకి 3 గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ ఇన్సైడ్ ల్యాంప్ కూడా ఇచ్చారు. అండ్ మనకి 2 ల్యాంప్స్ ఇచ్చారు విత్ సన్ గ్లాస్ హోల్డర్స్ కూడా ఇచ్చారు, అదొక బెస్ట్ అడ్వాంటేజ్. మనకి 2 ల్యాంప్స్ మధ్యలో 1 బ్లూటూత్ మైక్ కూడా ఇచ్చారు ఫోన్ కాల్స్కి. మనం ఇంజన్ ఐడిలో ఉన్నప్పుడు ఏ గేర్ అప్లై చేయనప్పుడు మనకి 998 ఆర్పిఎంలో చూపిస్తుంది. మనకి టార్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ గేర్ వేసినప్పుడు మనకి టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అయింది. మనకి ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 2494 cc ఉంది. టార్క్ 200 Nm ఆఫ్ టార్క్ అండ్ 102 PS పవర్ ఇచ్చారు. మన క్యూబిక్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి టార్క్ అనేది తక్కువ ఉండి హార్స్ పవర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది పర్టికులర్ కార్లో. 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ కాబట్టి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి FTV ప్లాట్ఫామ్ ఇచ్చారు. మనకి చాసీస్ చూసుకుంటే గోవా బాడీ చాసీస్ ఇచ్చారు. గోవా బాడీ అనేది మనకి కంట్రోల్ అనేది సేఫ్టీ పరంగా ఫీచర్ ఎక్కువగా ఉంది గోవా బాడీలో. మనకి దీంట్లో మనకి హార్స్ పవర్ టార్క్ తక్కువగా ఉంది అయినా మనకి హార్స్ పవర్ ఎందుకు ఎక్కువ ఉందంటే మనకి క్యూబిక్ కెపాసిటీ ఎక్కువ ఇచ్చారు కాబట్టి హార్స్ పవర్ ఎక్కువ ఉంది అండ్ పికప్ చాలా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఎట్లాంటి నాయిస్ అనేది మనకి నార్మల్గా వినిపిస్తుంది, కానీ ఇన్నోవా క్రిస్టా సెకండ్ జనరేషన్లో మనకు అలా వినిపించదు. అది ఎందుకంటే డాంపింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసి ఇచ్చారు. దీని ఫీడ్బ్యాక్ బేస్ మీద మనకి క్రిస్టా అనేది ఇంప్రూవ్ చేసి ఇచ్చారు. చూడవచ్చు మీరు లైట్ యాక్సలేషన్ ఇచ్చినా కానీ మనకి పికప్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది ఇంజన్. మనకి ఇది ఇండోనేషియన్ జపాన్ కంపెనీ కాబట్టి మనకి పవర్ఫుల్ ఇంజన్ డెవలప్ చేసి ఇచ్చారు. మనకి పర్టికులర్ కార్లో పవర్ ల్యాగ్ చూసుకున్నా కానీ అంత లేదు. పవర్ ల్యాగ్ ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేవు పవర్ ల్యాగ్లో. మనకి గేర్ టు గేర్ షిఫ్ట్ చేసినా కానీ స్మూత్ గేర్ బాక్స్ ఉంది. దాంట్లో మనకి పర్టికులర్గా ఓల్డ్ ఫస్ట్ మనకి ఎప్పుడైతే 2008 ఇన్నోవా ఉందో దాంట్లో పవర్ ల్యాగ్ అనేది ఎక్కువగా ఉండేది అండ్ గేర్ షిఫ్ట్ కూడా మనకి నాయిస్ అనేది చాలా వినిపించేది. మనకి దాని ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని మనకి ఫస్ట్ జనరేషన్లోనే 2014 ఎడిషన్లో మనకి నాయిస్ అనేది తక్కువగా చేసి మనకి డాంపింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఇచ్చారు కార్లు. చూడొచ్చు మనం హ్యాండ్లింగ్ కూడా చూసుకున్నా కానీ ఈజీగా ఉంది. బట్ స్టీరింగ్ ఒక హార్డ్ అనేది ఉంది, కానీ ఇంప్రూవ్ చేయాలి స్టీరింగ్ అనేది. కానీ బ్రేకింగ్ చూసుకున్నా కానీ పర్టికులర్గా మనకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మనకి చూడవచ్చు స్టీరింగ్ కొంచెం హార్డ్నెస్ అనేది ఉంది,
కానీ ఇన్నోవా క్రిస్టాలో చాలా ఇంప్రూవ్మెంట్ చేసి ఇచ్చారు. మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి డబుల్ విష్ బోన్ ఇచ్చారు కాబట్టి మనకి కంఫర్టబుల్ అనేది ఇంటీరియర్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది. డబుల్ విష్ బోన్ అంటే మనకి ఇంజన్ 2.5 లీటర్ కాబట్టి మనకి డీజిల్ ఇంజన్ కాబట్టి దాంట్లో వెయిట్ అనేది ఎక్కువగా ఉంటే మనకి గోవా బాడీ చాసిస్ కంట్రోల్ చేసి డబుల్ విష్ బోన్ కూడా వీల్ బ్యాలెన్సింగ్ చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. డబుల్ విష్ బోన్ మనకి దీంట్లో రోల్ ఓవర్ మిటిగేషన్ లేకున్నా కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతుంది డబుల్ విష్ బోన్ సస్పెన్షన్. మనకి సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే 2 SRS ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి గోవా బాడీ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఈ కార్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఇంజన్ నాయిస్ డాంపింగ్ అనేది తక్కువగా ఇంప్రూవ్ చేస్తే బెటర్గా ఉంటుండేది. మనకి బ్రేకింగ్ చూసుకున్నా కానీ ఫ్రంట్ వెంటిలేటర్ డిస్క్ ఇచ్చారు, డ్రమ్ బ్రేక్ ఇచ్చారు బ్యాక్. కొన్ని బ్రేక్స్ కూడా ఆల్ డిస్క్ ఎట్లా వర్క్ చేస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వర్క్ చేస్తుంది. బట్ టయోటానే వేరే కంపెనీ కాంపిటేటివ్ చూసుకున్నా దేనికి ప్రైజెస్ రాలేదు. పర్టికులర్ కార్లో దీని ప్రైజ్ వచ్చింది ఇండోనేషియన్ జపాన్ కంపెనీది. మనకి 5th గేర్ నుండి 1.2 RPM వరకు మెయింటైన్ చేయగలుగుతున్నాం. 1500 RPM 60 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతున్నాం. కానీ నాయిస్ అనేది కొంచెం ఇంటీరియర్ వినిపిస్తుంది, కానీ అలా వినిపించకుంటే కొంచెం బెస్ట్ ఉంటుండేది. మనకి 0 to 100 14 seconds వరకు వెళ్తుంది. ఇది చూడవచ్చు మీరు. బ్రేకింగ్ చూడవచ్చు మీరు. మనకి దీంట్లో పవర్ ల్యాగ్ అనేది ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేవు. దీంట్లో పవర్ ల్యాగింగ్ మనకి థర్డ్ గేర్లో చూడవచ్చు మీరు. థర్డ్ గేర్లో అయినా ఈ మూమెంట్ చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మీరు థర్డ్ గేర్లో చాలా నాయిస్ అనేది మనకి ఇంటీరియర్ వినిపిస్తుంది. మనకి 240 అనే ఇంజన్ అలానే వినిపిస్తుంది. 240 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ అని దాని సిరీస్. దీంట్లో ఎలా చూసుకున్నా కానీ సేఫ్టీ ఫీచర్ బెటర్గా ఉంది అండ్ సీటింగ్ కంఫర్టబుల్ చాలా బెటర్గా ఉంది అండ్ రైడింగ్ హ్యాండ్లింగ్ సస్పెన్షన్ అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంది. బ్రేకింగ్ కూడా చాలా బెటర్గా ఉంది. మీరు ఒకవేళ సెకండ్స్లో తీసుకున్నా కానీ పర్టికులర్ కార్ మీకు ఎట్లాంటి మెయింటెనెన్స్ అనేది నార్మల్గా ఉంటుంది. హై ప్రైజ్ ఉండదు, నార్మల్ ప్రైజే ఉంటుంది. మీరు సెకండ్స్లో తీసుకున్నా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది టయోటా ఇన్నోవా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.